చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బస్సు ప్రమాదానికి సంబంధించి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. శివశంకర్ ఎవరైతే ఆ బైక్ డ్రైవర్ ఉన్నాడో శివశంకర్, అతను విన్యాసాలే ఈ ప్రమాదానికి కారణంగా సమాచారం ప్రస్తుతం వస్తుంది. ఈ ఘటనకు ముందు ఒక పెట్రోల్ బంకులో ఆ బైకర్ కనిపించాడు. మరొక వ్యక్తితో బైకర్ శివ కనిపించిన పరిస్థితి. ఈ బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి ఆ బైక్ వ్యక్తి నడిపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సీసీ ఫుటేజ్లో అతనికి సంబంధించిన దృశ్యాలు కొన్ని బయటకు వచ్చాయి. సరిగ్గా ఈ ప్రమాదం జరగటానికి ఒక అరగంట ముందు ఓ పెట్రోల్ బంకులో అతడు కొన్ని విన్యాసాలు చేశాడు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మద్యం మత్తులో బైక్తో విన్యాసాలు చేశాడు. చూడండి, పెట్రోల్ బంక్ దగ్గర ఆ బైక్ని సింగిల్ హ్యాండ్తో స్టాండ్ వేసి ఉన్నటువంటి బైక్ని చుట్టూరా రౌండ్గా ఏ విధంగా తిప్పాడో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. తర్వాత వెళుతున్నప్పుడు చూడండి, అక్కడే పడిపోయాడు. అక్కడ బైక్ని వేగంగా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ అక్కడ అప్ నుంచి డౌన్కి ఇట్లా వెళ్ళే టైప్ సమయంలోనే ఒక్కసారి స్కిడ్ అని చూడండి, అక్కడే పడేవాడు. అంటే ఇక్కడ ఇది సీసీ ఫుటేజ్ను పరిశీలించేటటువంటి పోలీసులు అధికారులు అతను మద్యం మత్తులో ఉన్నాడని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక పూర్తి ఆధారాల కోసం అన్వేషిస్తూ ఉన్నారు. సరిగ్గా ఈ బస్సు ప్రమాదం జరగటానికి ఒక అరగంట ముందు, ఎందుకంటే బస్సు ప్రమాదం సరిగ్గా 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల సమయంలో జరిగింది. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా అక్కడ టైం కూడా మనకు కనిపిస్తుంది 2 గంటల 23 నిమిషాలు. అంటే ఒక అరగంట ముందు, 20 నిమిషాల నుంచి అరగంట ముందు ఒక పెట్రోల్ బంక్లో అతడు చేసినటువంటి విన్యాసాలు, అతడు మద్యం మత్తులో ఉండే విధంగా ప్రవర్తించినట్టుగా కనిపిస్తుంది. 2 వ్యక్తులు కనిపించారు. శివ వెనకాల ఇంకొక వ్యక్తి కూడా అందులో ఉన్నాడు. ఆ వెనకాల ఉన్న వ్యక్తి మరి మధ్యలో దిగేశాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ ఇక్కడ బైకర్ శివ మాత్రం విన్యాసాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడు దుందుడుకు వైఖరి, అతను ర్యాష్ డ్రైవింగ్, అతని వ్యవహార శైలి మొత్తం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, స్టాండ్ వేసి ఉన్న బైక్ని చుట్టూరా ఒక సింగిల్ హ్యాండ్తో ఏ విధంగా తిప్పుతున్నట్టు చూడండి. ర్యాష్గా ఏ విధంగా డ్రైవ్ చేస్తూ అక్కడ పడబోయాడు. కొద్దిగుంటే కింద స్కిడ్ అయిపోయి పడిపోయేవాడు. కానీ కొద్దిగా కంట్రోల్ అయ్యి ముందుకెళ్ళి పరుస్తుంది. దీన్ని చూసిన తర్వాత పోలీసులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నారు. పోలీసులు తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం రాత్రి 7 గంటలకే అతను ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా బయటకు వెళ్ళాడని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అంటే బయట పార్టీ చేసుకోవడానికి, మందు తాగటానికి ఈ విధంగా వెళ్ళుంటాడు. ఆ మద్యం మత్తులోనే ఈ విధంగా చిత్ర విన్యాసాలు చేశాడు. ఆ మత్తులోనే బైక్ తోలాడు. బైక్ తోలి అక్కడే పెట్రోల్ బంక్లోనే ఒక దగ్గర పడబోయాడు. ఆ ర్యాష్ డ్రైవింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతను హైవే మీద వెళ్ళిన తర్వాత నేషనల్ హైవే 44 మీద ప్రయాణం చేసేటప్పుడు ఆ కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చినప్పుడు ఇతను మద్యం మత్తులో ఉన్నాడు కాబట్టి డ్రైవింగ్లో అతను తత్రపాటు పడుతున్నాడు కాబట్టి ఆ విధంగా ఆ బస్సుకి దగ్గరగా పోనిచ్చాడు. బస్సు కిందకి వెళ్ళిపోయాడు. ఇంత దారుణం జరగడానికి కారకుడయ్యాడు. అతను మద్యం మత్తులో ఉన్నాడని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే పోలీసులు అనుమానం ఇదే. దీన్ని పరిశీలించిన తర్వాత ఈ బైక్ నెంబర్ ఆధారంగా అతను శివ గుర్తించారు. ఆ శివశంకర్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడో చూశారు. ప్రతి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించినప్పుడు అతను పెట్రోల్ బంకులో చేసినటువంటి ఈ విన్యాసాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అతను మద్యం మత్తులో ఉన్నాడు అనటానికి ఇది ఆధారంగా భావిస్తూ ఉన్నారు. ఇతను ఎక్కడ మద్యం తాగాడు, మద్యం తాగితే ఆ మద్యం ఎక్కడ కొన్నాడు, ఇవి కూడా అతి త్వరలోనే సీసీ ఫుటేజ్లో బయటకు వస్తాయి. కానీ ఆ మృతదేహానికి సంబంధించి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇతను మద్యం సేవించాడా లేదా అన్నది కూడా ఆ రిపోర్ట్ కోసం పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. నిజంగా మద్యం తాగి ర్యాష్గా డ్రైవ్ చేసి పూర్తిగా ఆ బస్సు ప్రమాదానికి కారకుడై ఉంటే గనక 19 మంది సజీవ దహనం కావటానికి ఈ మద్యం మత్తులో డ్రైవ్ చేసినటువంటి ఈ బైక్ డ్రైవరే కారణంగా తెలుస్తుంది. ఎంత దుర్మార్గం చూడండి, ఎంత దారుణం చూడండి. నిజంగా ఇతను మద్యం మత్తులో ఉంటే కనుక పోలీసులు ఒక అనుమానం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతని పరిస్థితి చూసిన తర్వాత, అతను అక్కడ బిహేవియర్ చూసిన తర్వాత, అక్కడ ర్యాష్గా డ్రైవ్ చేయడం చూసిన తర్వాత ఇతను దాదాపు మద్యం తాగుంటాడని చెప్పి అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆధారాలు కావాలిగా, పోలీసులకి ఆధారాలు పరిశీలించాలిగా. పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మద్యం సేవించి బైక్ నడిపాడు అని తెలుసుకున్న తర్వాత అసలు విషయం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అన్ని సీసీ కెమెరాలు ఫుటేజ్లు కూడా పోలీసులు బయటకు తీస్తూ ఉన్నారు. ఇక్కడ టైం కూడా రికార్డ్ అవుతుంది. సరిగ్గా 2 గంటల 24 నిమిషాలు, అంటే ప్రమాదం జరగటానికి ఒక 1/2 గంట 20 నిమిషాల ముందు ఇతను అక్కడ కనిపించాడు పెట్రోల్ బంక్లో. అయితే 19 మంది సజీవ దహనం అయ్యారండి. 19 కుటుంబాలు పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో తమ జీవితాన్ని అందంగా చూసుకుంటున్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా సజీవ దహనమైపోయాయి. కనీసం బయటపడటానికి అవకాశం లేకుండా పూర్తిగా మంటల్లో చిక్కుకొని కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదం గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల అక్రమాలు అవి కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ నిబంధనలకు పాతరేసి కనీసం నిబంధనలు పాటించకపోవడం ఒకటి కనిపిస్తోంది, సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం ఒకటి కనిపిస్తుంది. ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్లు చేసి మద్యం మత్తులో తాగేసి ప్రమాదాలకు గురి చేయడం ఇది ఒకటి కనిపిస్తోంది. సో వీటి మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఏవైతే చర్యలు అవసరమో అవి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు భావిస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే అనుమానం కలుగుతుంది, అతను తాగున్నాడు, లేదంటే అతను నార్మల్గా ఉంటే ఆ బైక్ని నార్మల్గానే తిప్పేవాడు, నార్మల్గానే కూర్చునేవాడు, నార్మల్గానే డ్రైవ్ చేసేవాడు. కానీ సింగిల్ హ్యాండ్తో ఒక హీరోయిజం చూపిస్తున్నాడంటే అతను మత్తులో ఉన్నాడు అన్నది కూడా పోలీసుల అనుమానం బలపడటానికి ఒక కారణం. మళ్ళీ డ్రైవ్ చేసేటప్పుడు అతను తత్తరబాటుకు గురవటం అది కూడా ఒక కారణం. సో డెఫినెట్గా మరికొన్ని ఆధారాలు, మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు అతి త్వరలోనే బయటకు వస్తుంది. నిజంగా తాగేసి 19 మంది కుటుంబాల్లో పూర్తిగా శోకాన్ని నింపినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 బృందాలు ఏర్పాటు చేసింది. 4 బృందాలు కేవలం ఇన్వెస్టిగేషన్ కోసమే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాస్తవాలు అతి త్వరలోనే ఇంకా బయటకు వస్తాయి.